దేవుని యొక్క వాక్య భాగం నుండి లేఖనాల్ని ధ్యానం చేసుకుంటూ కాను మనం కూడి వచ్చి ఉన్నాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ దినము ధ్యానం చేయుటకై తీసుకున్న అంశము యాజకత్వము. మన ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 5వ అధ్యాయంలోని మొదటి వచనం అంతా కూడా మన ప్రధాన యాజకుడు ఎవరు అనే విషయం గురించి మనకు వ్రాయబడి ఉంది. మామూలుగా ప్రతి ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎంపిక చేయబడతాడు అని దేవుని యొక్క చిత్తము మోషేకు బయలుపరిచి ఉన్నారు. అప్పుడు మోషే నిర్గమకాండం 28వ అధ్యాయంలో చూసినప్పుడు, నిర్గమాలో నాకు యాజకత్వము చేయుటకై, దేవునికి యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను వంశస్థులను ఆయన ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేల్లో నుండి నీ యొద్దకు పిలిపింపు అని దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఏం చేసి ఉన్నాడు? పిలిపించి ఉన్నాడు. టేక్ దౌ unto thee Aaron thy brother and his sons with him from among the children of Israel, that he may minister unto me in the priest's office, even Aaron, Nadab, Abihu, Eleazar and Ithamar, Aaron's sons. ఈ విధంగా అహరోను యొక్క బిడ్డలను, కుమారులను ఎంపిక చేసుకొని పిలువనంపు అని మోషేకు ఆజ్ఞాపించినప్పుడు, వారు ఎలా ఉండాలి, ఎటువంటి అలంకరణ కలిగి ఉండాలి, ఎటువంటి దుస్తులు వేసుకోవాలి, వారు ఏ విధంగా నా సన్నిధికి రావాలి, వారు ఏ విధంగా సేవ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఎవరికి? యాజకునికి వస్త్రములు వేసుకున్నప్పుడు ఏం కావాలి? అలంకారము, ఘనత. వస్త్రాన్ని బట్టి కూడా దేవుడు ఘనత ఇస్తూ ఉన్నారు యాజకునికి. కాబట్టి కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవాలెను, కుట్టి అవి తొడిగించాలి. కాబట్టి ప్రతిష్ఠిత వస్త్రములు అనగా ఎటువంటి వస్త్రము ఆయన వేసుకోవాలి అనేది కూడా ప్రభు చెప్తున్నాడు. thou shalt make holy garments for Aaron thy brother for glory and beauty. కాబట్టి అలంకారంగాను, ఘనతగాను, మహిమాకరంగా ఉండుటకు యాజకునికి నీవు వస్త్రం కుట్టించాలి అని అంటున్నాడు. అయితే ప్రతిష్ఠిత వస్త్రములు అవి అందరూ వేసుకునే వస్త్రములు కాదు. ఓన్లీ ఆ యొక్క యాజకుడు వేసుకోవాల్సిన వస్త్రములను నువ్వు ఏం చేయమన్నాడు? సిద్ధము చేయమన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో భాగంగా అహరోను నాకు యాజకుడు ఆగునట్లు నీవు అతనిని ప్రతిష్ఠించుదువు. హల్లెలూయా. అహరోను నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. అహరోను నాకు ప్రతిష్ఠితుడు అవ్వాలి. ఆ అహరోను నీ తమ్ముడిని నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించాలి. అహరోను ఏం చేయాలండి? ప్రతిష్ఠించాలి. అతనిని యాజకత్వము చేయుటకు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుట అని అర్థం. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఇచ్చి వారికి ఆజ్ఞ ఇమ్ము. వివేక హృదయాలందరికీ ఆజ్ఞ ఇమ్ము. ఏమండి? ఎలాంటి వస్త్రం కుట్టాలి వీరు? వివేక హృదయం కలిగిన టైలర్స్ ఎలాంటి వారండి? దర్జీ వారు వివేకము కలిగి, జ్ఞానం కలిగి ఎలా కుట్టాలి, అది ఎలా అలంకరించాలి, అది వేసుకున్న యాజకునికి ఎంత ఘనత తీసుకురావాలి అనే ఉద్దేశము ప్రభువుకి. కాబట్టి అహరోను నాకు యాజకుడు అగునట్లు నీవు అతనికి ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన
వివేక హృదయులు అందరికీ ఆజ్ఞయము అంటున్నాడు. Thou shalt speak unto all that are wise hearted, whom I have filled with the spirit of wisdom, and they may make Aaron's garments to consecrate him, and he may minister unto me in the priest office. ఆయన వస్త్రములను ప్రతిష్ఠించుటకు జ్ఞాన హృదయము కలిగిన ఆత్మ కలిగిన వారిని పిలువనంపించు, ఆజ్ఞాపించు అని పిలుస్తూ ఉన్నాడు. పథకము ఏఫోదు నిలువుటంగి. పథకము అనగా యాజకుడు నిలబడినప్పుడు నిలువుటంగి ఉండాలి. ఇక్కడి నుంచి కాళ్ళ వరకు, పాదాల వరకు నిలువుటంగి. అది దానికి విచిత్రమైన చొక్కాయి ఉండాలి. ఆ యొక్క ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి, బాగా దట్టియు. ఆ ఏఫోద్ అనేది 2 చేతులకి మరియు 2 కాళ్ళకు కూడా తాకునట్టుగా నిండుగా ఉండాలి. అయితే దానికి పాగా ఉండాలి. ఆ పైన శిరస్సును కప్పునట్టుగా వారు ఆ విధంగా కుట్టాలి అని. అనగా ఈ యొక్క వేసుకున్న ఈ యొక్క ఏఫోదు ఇలాగ వేసుకుంటే ఈ యొక్క వస్త్రం కూడా ఇలాగ కవర్ చేయాలి. అనగా తలను కప్పాలి. అది దేవుని యొక్క చిత్తము అయి ఉంటున్నది. ఆ విధంగా కుట్టిన ఈ యొక్క వస్త్రము పాగా దట్టి కుట్టిన తర్వాత అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరులైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టాలి. మొట్టమొదట యాజకునికి. అయ్యా ఎవరికండి? మొట్టమొదట యాజకుడు. ఎవరికి? మోషే యొక్క సహోదరుడికి అహరోన్ అని పేరుంది కదా, అతనికి ప్రధానమైన ఏఫోదు కుట్టాలి. అనగా ప్రధాన యాజకుడుగా తాను ఉంటాడు. తర్వాత మిగతా తన బిడ్డలందరూ కూడా యాజకులై ఉంటారు కాబట్టి వారికి కూడా ఏం కావాలటండి? అతడు నాకు యాజకుడై ఉన్నట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. ఎవరెవరికి అంటే అహరోను సంతతి వారికి దేవుడు ఏమిచ్చాడు? యాజకత్వము ఇచ్చాడు. ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఆలోచన చేద్దాం. And these are the garments which they shall make a breastplate. ఇలాగా breastplate and ఏఫోదు వేసుకోవాలి, ఏఫోదు రోబ్ అండ్ ఏ బ్రాడెడ్ కోట్. దాని మీద ఇంకో కోట్ కూడా వేసుకోవాలి. ఏ మైటర్ అండ్ గర్డిల్. సో ఇది కూడా నడుముకు ఇలాగ బెల్ట్ లాంటిది కట్టుకుంటారు. They shall make holy garments for Aaron and thy brother and his sons, that he may minister unto me. మోషే యొక్క సహోదరుడైన అహరోనుకి అతని కుమారులకి కూడా ఈ వస్త్రములు కుట్టాలి. ఆ విధంగా ధరించుకున్న తర్వాత నాకు ఆ వస్త్రధారణతో యాజకత్వము ఆ యొక్క సమాజ మందిరంలో చేయాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. వారు బంగారును, నీలమ, ధూమ్ర రక్తములు గల నూలును, సన్నపునారను తీసుకొని బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల ఏఫోదును పేనిన సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా చేయాలి. చిత్రకారుడు ఎంత చక్కగా చిత్రం వేస్తాడో, దాన్ని చక్కగా గీస్తాడో ఆ విధంగా డిజైనింగు దానికి చేయాలి అని అంటున్నాడు. దేంతోనూ బంగారంతోను, నీల ధూమ్ర రక్తము వర్ణము కలిగిన అంటే ఆ రంగు కలిగిన సన్నని నారతో చిత్రకారుని పనివలే అంత అందంగా, అంత నైపుణ్యంగా దాన్ని తయారు చేయాలి. దే షల్ మేక్ ది ఎఫోడ్ ఆఫ్ గోల్డ్, బ్లూ అండ్ పర్పుల్ అండ్ స్కార్లెట్ అండ్ ఫైన్ ట్విన్డ్ లెనిన్ విత్ కన్నింగ్ వర్క్. అంటే విచిత్రమైన నైపుణ్యమైన వర్కును వారు నేర్చుకున్న వారు కుట్టాలి, తయారు చేయాలి అని. 7వ వచనములో 2 అంచుల యందు కూర్చబడు 2 భుజము ఖండములు దానికి ఉండాలి. ఇక్కడ
ఇక్కడ చూడండి, ఇది భుజము, మరి ఒక భుజము. ఈ 2 భుజాలకి కూడా అది ప్రత్యేకమైన అంచులు కలిగి ఉండాలి. అట్లా అది సమకూర్చబడి ఉండును. ఆ విధంగా ఈ యొక్క పైనుంచి కిందికి నిలువటి అంగీని ఏఫోదు అంటున్నారు. ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి, ఏఫోదు మీద ఈ యొక్క నడుముకు దట్టి ఉంటుంది. ఆ దట్టి ఎలా ఉండాలటండి? ఏకాండమైనది ఉండాలి. అంటే ఏంటండి? ఇలాగ నడుముకి ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని ముడివేసిన తర్వాత కిందికి ఇటు కూడా వ్రేలాడినప్పుడు అది ఒకటే ఏకండి దారంతో తయారు చేయాలి, నూలుతో. ఇలాగ పొడుగు, మనం ఇంత పొడుగు చేస్తే ఆ పొడుగంతా కూడా ఏకండి దారం, అంటే ఏకమై ఉండాలి, ఒక్కటే అయి ఉండాలి అని అర్థం. కాబట్టి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్నని నారతోనూ కుట్టాలి. ఎలా అండి? బంగారముతోనూ నీలి ధూమ్ర వర్ణము గల సన్నని నారతోనూ కూడా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. The curious girdle of the ephod which is upon it shall be of the same according to the work thereof, even of gold, blue and purple. చూసారండి, యాజకుడు వేసుకునే రంగులు ఇక్కడ నీలి మరియు ఇంకోటి ఏంటండి? ధూమ్ర రక్తవర్ణము. అనగా ఈ యొక్క పర్పుల్ కలరు 2 కలిగితే, నీలిరంగు ఎరుపు రక్తవర్ణము 2 కలిపిన ఆ యొక్క రంగుతో అది నేయాలి. ఇక్కడ నీలిరంగు మరియు ధూమ్ర రక్తవర్ణము కలిగిన రంగు, 2 కలిపితే ఏమొస్తుంది? పర్పుల్ కలర్ వస్తుంది. పర్పుల్ కలర్ ఎవరు వేసుకుంటారంటే రాజుగారు. హల్లెలూయా, ఎవరండి? రాజుగారు. రాజాది రాజు యొక్క కుమారుడు యాజకత్వం చేయుటకాయ సమీపించినప్పుడు వారు చాలా విలువైన వస్త్రములు వేసుకోవాలి. నార వస్త్రములు అనగా నారతో అల్లిన ఆ యొక్క ఏఫోదు మరియు దట్టి కట్టినవి చాలా విలువైనవి. రాజును సమీపించడానికి వెళుతూ ఉన్నప్పుడు, అర్చన చేయుటకు వెళ్ళినప్పుడు అంతా ఘనత కలిగిన వస్త్రములు మరి వేసుకొని ఆ దినంలో రావాలి అని ప్రభు చిత్తము తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ 3 రంగులు మనకు కనబడుతుంది. బంగారముతోనూ నీలి ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేరిన సన్నని నార. కాబట్టి ప్రభు యొక్క రక్తము మనకి ఇక్కడ కనబడుతుంది. నీలి రక్తము కనబడుతుంది, రక్తవర్ణము కనబడుతుంది. బంగారము దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు. మరి మన ప్రభువుకు బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించారు కదమ్మా. అయితే అప్పుడు రాజు బాలుడు ఆయనకు ఈ విలువైన ఆయన జీవితంలో జరగబోతున్న ప్రతి సన్నివేశానికి గుర్తుగా ఉన్న వాటిని ధరించి తీసుకొని జ్ఞానులు అర్పించి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఇక్కడ యాజకుడు దేవునిని మరి స్తుత్యాగాలు అర్పించడానికి, పూజించడానికి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటివి? బంగారము పరిశుద్ధతకు, నీలి ధూమ్ర రక్తవర్ణము గల నూలుతో. దేవుని యొక్క ఈ ఫైనల్గా వచ్చే కలర్ ఏంటంటే పర్పుల్ అంటే రాజుకు సేవ చేయడానికి రాజవస్త్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. క్యూరియస్ girdle of the ephod which is upon it shall be of the same according to the work thereof, even of the gold, of blue and purple and scarlet, fine twinned linen. ఇక్కడ వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు కూడా ఎటువంటి వస్త్రము ధరించుకోవాలి? ఇంత విలువైన వస్త్రములే ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయడానికి ముందు యేసుక్రీస్తు ప్రభు నిలువున వేసుకున్న అంగి కూడా విలువైన ఊదా రంగు మరియు అది నార వస్త్రము. ఆ నార వస్త్రము ఒక్కటే చాలా మీటర్స్ కలిగింది. కాబట్టి దాన్ని ఏం చేశారు? అది ఒకరు
వేలం వేసుకొని దాన్ని ఏమంటారు, చీట్లు వేయకుండా వాళ్ళు ఏం చేశారు, దాన్ని పంచుకున్నారు. చీట్లు వేస్తే ఒక్కరికే వెళ్ళిపోతుంది కాబట్టి అందరికీ కావాలన్న ఆశతో దాన్ని చీట్లు వేసి పంచుకున్నారు. నా ప్రియులారా, విలువైన అంగి, ఆ చీటి ఎవరికి వచ్చిందో వారికి అది దక్కింది. ఆ విధంగా అక్కడ అలా జరిగినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు రారాజు కదా, ఆ రారాజు అయినప్పుడు ఆయన ఎటువంటి వస్త్రములు ధరించుకోవాలి? రాజవస్త్రమే ధరించుకోవాలి. రాజవస్త్రము ధరించుకున్నప్పుడు రాజు అవుతాడు. మీకు శిలువ మీద, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మీద ఏమని వ్రాయబడి ఉంది? ఏమని వ్రాయబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభు శిలువకు, చెక్క శిలువకు యూదుల రాజు ఏమన్నాడండి? యూదుల రాజు. యూదుల రాజు అని హేళన చేయడానికి వ్రాసారు. వ్రాస్తే అయితే అది కానివ్వండి అన్నాడు. ఎవరు? పిలాతు. చూడు ఇలా రాశారు అని ఎవరో చెప్తే కానివ్వండి అన్నాడు. అధికారంగా చెప్పాడు. అవును, ఆయన అన్నట్టే, నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు అవును నీవన్నట్టే అని అన్నాడు. చూసారండి, అక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు వస్త్రధారణను వర్ణించుకోవాలి. నారవస్త్రము, విలువైన నారవస్త్రము. రెండవది ఇంకోటి ఏంటండి, ఆయన ఊదారంగు వస్త్రం వేసుకుంటేనే రాజు అవుతాడు. ఊదారంగు వస్త్రం ఎప్పుడు వేసుకున్నాడు? ఈ నారవస్త్రము తీసి లోపలికి తీసుకుని వెళ్ళి ఏం వేశారు? ఊదారంగ వస్త్రము ధరింపచేసి ఆహా రాజు అంటూ ఆయనకి వంగి నమస్కరించి ఏం చేశారంటే కిరీటం అల్లి, ముళ్ళ కిరీటం అల్లి రెల్లును పెట్టి ఆయనను హేళి చేశారు. కానీ అక్కడ దేవుని చిత్తము నెరవేరింది. హల్లెలూయా. యాజకుడు ఎటువంటి వస్త్రము ధరించాలో అనేది అక్కడ నెరవేరింది. ఎంత బాగుందండి. కాబట్టి ఆ రారాజు, రాజా, రాజా, మహారాజా అని ఒక రాజు వస్తుంటే ఏం చేస్తారంటే ఇలా ఇలా దండం పెడతారు, ఇలా ఇలా శ్లాఘిస్తారు, వంగి నమస్కారాలు చేస్తారు. ఇక్కడ కూడా వారు వెటకారంగా చేస్తున్నారు. రాణువారు మరియు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, రకరకాల వారు చుట్టూ ఉన్నారు. వారందరూ హేళన చేస్తున్నారు ప్రజలందరూ. కానీ అది అక్కడంతా దేవుని చిత్తము, లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎంత బాగుందండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నారవస్త్రము వేసుకున్నాడు. ఆ నారవస్త్రము విలువైనది. ఇక్కడ కూడా యాజకుడు నారవస్త్రం వేసుకుని ఉండాలి అని ఉంది. మరి ఆయనకు దట్టి ఉండాలి అని ఉంది. యేసుక్రీస్తు ప్రభుకి ఒక దట్టి కట్టారు. ఎటువంటి దట్టి అంటే అది ఒక వస్త్రము చింపి కట్టారో ఏదో కట్టారు మొత్తానికి నడుముకి. ఆ తర్వాత ఆయన రాజవస్త్రం వేసుకోవాలి కాబట్టి ఈ నారవస్త్రము తీసివేసి ఊదా రంగు వస్త్రం తొడిగించి ఆహా రాజు అంటూ ఏం పెడతారనమాట? రాజుకి రాజదండం ఉంటుంది కదండి. ఆ రాజదండం ఏం పెట్టారు? రెల్లి పెట్టారు. పెట్టి ఆహా రాజు అంటూ హేళన చేస్తూ ఉన్నారు. మనము హేళన చేసినా కూడా లేఖనాలు నెరవేరుతాయి. ప్రజలు హేళన చేసినా కూడా లేఖనాలు నెరవేరుతాయి. మనము చీపో అన్నా కూడా అక్కడ దావీదు రాజా నీకు ఏమన్నాడు? శుభము, జయము, జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని ఆ పిల్లలు ఘోష పెడుతూ, అరుస్తూ, హేళన చేస్తూ సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. గాడిద మీద ప్రభు వస్తూ ఆ యొక్క యెరూషలేము యొక్క గేట్లోకి ఎంట్రీ అవుతూ ఉన్నాడు, పట్టణంలోకి ప్రవేశించడానికి. అయితే ఎవరు ఉత్సాహిస్తున్నారు? పిల్లలు. ఎందుకు? హోసన్నా జయమని ఈత మట్టలు పట్టుకున్నారు, ఇంకా ఇంకో మట్టలు పట్టుకున్నారు. అక్కడ బట్టలు పరిచారు. ఎందుకు? వీరందరూ ఎవరండి బట్టలు పరిచిన వాళ్ళు? వీళ్ళందరూ ఎవరు? హోసన్నా జయము అన్నవారెవరు? అక్కడ మీరు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ దినాల్లో ఆ పండగ, పస్కా పండగను జరిపించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ యెరూషలేములోకి వెళ్తున్నాడు. ఆ సన్నివేశం చూడాలని యేసు ప్రభు ఎన్ని బోధలు చేశాడు, ఇన్ని సూచక్రియలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు. ఆయనను మేము చూడాలి, ఆయన దర్శించాలని వారు ఆయా దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మరియు ఈ కుంటివారు, గుడ్డివారు,
లాభం పొందినవారు, చనిపోయి తిరిగి లేచినవారు, కాళ్ళు చేతులు కూడా పడిపోయి లేపబడినవారు, దయ్యముల చేత బాధపడినవారు, వీళ్ళందరూ కూడా వారి చుట్టాలు బంధువులందరూ కూడా యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుని చూడాలి, ఆయన స్తుతించాలి, హోసన్నా జయము అని పలకాలి అని అందరూ ఉత్సాహంగా వస్తూ ఉంటే యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఏమంటున్నారు? ఎందుకు మీరు అరుస్తున్నారు? మీరు ఎందుకు అరుస్తున్నారు? మీరు ఎందుకు అరుస్తున్నారు? వెళ్ళండి అని గద్దిస్తుంటే, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. ఎవరండి స్తుతించేది? రాళ్లకు నోరుందా? రాళ్లకు ప్రాణం ఉందా? రాళ్ళు మనుషుని స్తుతించగలవా? కానీ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద లార్డ్. దేవునికి అది సాధ్యమే. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఇశ్రాయేలు దేశమును కబళించేసే దేశాలు. నిన్నటి దినమున ఒక ఇన్సిడెంట్ నేను సడన్గా చూశాను. నేను సాధారణంగా ప్రార్థిస్తాను, కానీ అవన్నీ చూస్తుంటే నేను తాళలేకపోతున్నాను. నా ప్రియులారా, ఇరాన్ వారు పెద్ద పెద్ద రాకెట్స్ ఇంకా ఏయో మిసైల్స్ అన్నీ పట్టుకొని ఏకంగా పట్టణం లోపలికి వచ్చేసారండి. ఎక్కడికి వచ్చారు? పట్టణంలోకి. యెరూషలేం పేరు ఎత్తితే, ఇశ్రాయేలు పేరెత్తితే గజగజ వణికే ఆయా శత్రు దేశాలు ఇప్పుడు లోపలికి వచ్చేసారు. గేట్లు దాటుకొని వచ్చేసారు. వారి మిలిటరీ బలగాన్ని దాటుకొని వచ్చారు. కాల్చేస్తున్నారు సెంటర్లోనే. ఇశ్రాయేల్ వారు అన్నారు, వెకేట్ చేసేమన్నారు. అంటే ఖాళీ చేసేయండి ఇశ్రాయేల్ వార్లరా, మీరు ఎక్కడికైనా పారిపోండి, వెళ్ళిపోండి, ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకు? వారు కూడా ప్రతిఘటన చేయబోతున్నారు. ఇశ్రాయేల్ వారిని ముట్టిన వారు దేవుని యొక్క కంటి గుడ్డును, కనుపాపను ముట్టినట్టే. నా ప్రియులారా, దేవుడు ఆ యెరూషలేము పట్ల ఆయనకు ప్రియమైన మక్కువ, ఎంతో ఆనందం, ఎంతో ఆశ. సియోను పర్వతం మీద ఆసీనుడే అక్కడ రానున్న కాలంలో 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి యెరూషలేమును ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమును ఆయన విడిచిపెట్టాడు. యెరూషలేము అంటే అది ఆయన పట్టణము, ఆయన దావీదు యొక్క మహారాజు పట్టణము. అది యేసుక్రీస్తు ప్రభు రానున్న రారాజుగా పరిపాలన చేయబోతున్న పట్టణము ఆయన విడిచిపెట్టాడు. నా ప్రియులారా, లేఖనాలు ఎంత బాగా నెరవేరుతూ ఉన్నాయి. లేఖనాలు ఏదైనా పలికింది ఇలాగా ఉండాలి. ప్రతి యాజకుడు, ప్రతి దాసుడు, లేకపోతే ప్రతి ప్రధాన యాజకులు ఇలాగా వస్త్రధారణ చేయాలి అని అంటే ఏమన్నదండి? వస్త్రాలు కూడా అలాగే వేయించారు యేసు ప్రభుకు. ఎంత బాగుందండి. కాబట్టి గార్ధపము ఎక్కి ఆ ప్రభు ఎక్కడి నుంచి? బేతనీ నుంచి, ఒలివల కొండ నుంచి దిగి యెరూషలేము గేట్ వరకు వచ్చారు. అర్థమైందండి? అక్కడ యేసుక్రీస్తు ప్రభు గాడిదను ఎందుకు ఎక్కారు? వేరే వాహనం తీసుకోవచ్చు కదా. ఎందుకనగా అది సాత్వికము కలిగిన జంతువు, అది మురికి బట్టలు మోసే జంతువు. నీ పాపము నా పాపము మూటగట్టి ఆయన మీద పడవేయబోతూ ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క మూటను మోసుకుంటూ, ఆ గాడిద ఆ పాపముల మూటను మోయడానికి సిద్ధపడింది. దానికి ఘనత వచ్చింది. నా ప్రియులారా, ఆయన పాపములు, ఆయన మన లోక పాపములన్నీ కూడా మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా యోహాను భక్తుడు చూశాడు యోర్దాను నది దగ్గర. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? చాలా అద్భుతమైన విషయం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు ఎంట్రీ అవుతున్నప్పుడు ఏ వాహనం తీసుకున్నాడండి? గాడిదను తీసుకున్నాడు. ఈసారి యేసుక్రీస్తు ప్రభు రారాజుగా రాబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా స్ట్రిక్ట్గా వినండి, ఎందుకంటే ఈ పాయింట్ చాలా సీరియస్. సర్వలోకపు రాజ్యాలన్నీ కూడా ఒక్కటై, అన్నీ కూడా యెరూషలేమును దండులుగా చుట్టి ఒక్కసారి అటాక్ ఇచ్చినప్పుడు ఆ ప్రభు యెరూషలేం పక్షంగా ఏం చేయబోతున్నాడు? యుద్ధము చేయబోతున్నాడు. ఆయన ఎటువంటి వాహనం మీద వస్తాడు? ఆయన గుర్రం మీద వస్తాడు. నా ప్రియులారా, అవన్నీ రెఫరెన్సులు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, ఆలోచించేద్దాం. మహారోషంతో వస్తాడు. ఆయన తన పాదాలతో ఆయన తొక్కుతాడు, గానుగా తొక్కినట్టు తొక్కుతాడు.
అదంతా కూడా రక్తమంతా కూడా చిందినప్పుడు ఆయన యొక్క వస్త్రాలు, ఆయన మరి పాదాలన్నీ కూడా రక్తముతో నిండిపోయి ఉన్నాయి. నీ పాదాలు రక్తముతో నింపబడి ఉన్నాయి ఏంటి? నీ వస్త్రమంతా ఎర్రగా ఉన్నదేమి అని అడిగితే, నేను ద్రాక్ష గానుగను తొక్కి ఉన్నాను అంటాడు. ద్రాక్ష గానుగ అంటే ఏంటి? ద్రాక్ష గానుగ అంటే ఏంటి? ద్రాక్ష గానుగ అనగా ద్రాక్ష వళ్ళి ఇశ్రాయేలులకు సూచనగా ఉంది. ద్రాక్ష వళ్ళి అనగా మొదలు దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క బ్రాంచెస్ అబ్రహాము సంతానం అంతా కూడా బ్రాంచెస్. వారు ఇశ్రాయేలు వారు దేవుని యొక్క మాట వినక తిరుగుబాటు చేసిన వారుగా, దేవుని మరిచిపోయిన వారుగా, వారు తప్పు త్రోవలో వెళ్ళిపోయిన వారుగా, దేవుని అపవిత్రపరిచినందుకు, దేవుని యొక్క పరిశుద్ధతను టోటల్గా వారు ఏం చేస్తున్నారు? నాశనము చేసినందుకు, తమను తాము అపవిత్రపరుచుకున్నందుకు వారు ఏమయ్యారనమాట? దేవుని చేత, కోపము చేత ఆయన కదం తొక్కుతూ ఉన్నాడు. నా ప్రియులారా, ఈరోజున ఎన్ని దేశాలు కబలిస్తున్నాయి. ఆ దేశం ఎంత అండి? ఆంధ్రప్రదేశ్ అంత ఉండదండి, మన ఈస్ట్ గోదావరి జిల్లా అంత ఉంటుంది. అంత చిన్న దేశాన్ని మీదకి ఎంతమంది శత్రువులు వచ్చారు, ఎంతమంది శత్రువులు మీద పడుతున్నారు. అయినా కూడా గుండె ధైర్యంతో నిలబడింది ఇశ్రాయేలు వారు తప్పు చేసినా ప్రభు శిక్షించినప్పటికీ కూడా వారు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి వారిని కనికరిస్తూ ఉన్నాడు, శక్తిమంతులుగా చేస్తున్నాడు. గొప్ప స్థైర్యముతో, గొప్ప మనోనిగ్రహంతో వారు ఏం చేయబోతున్నారు? ఎదుర్కొంటున్నారు. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఖచ్చితంగా వారి పక్షంగా యుద్ధం చేస్తాడు, వారు జయం పొందుతారు. అది అర్మగెద్దోను యుద్ధం అవుతుంది. ప్రపంచ యుద్ధము అర్మగెద్దోను యుద్ధము అవుతుంది రాబోయే కాలంలో. అర్మగెద్దోను యుద్ధం యొక్క స్థలం చూశాను నేను. చాలా పెద్దది. అది ఎక్కడి నుంచి అంటే నజరేతు నుంచి. ఇక్కడ సియోను పర్వతం మీదికి ప్రభు అక్కడ దిగి వచ్చినప్పుడు అది రెండుగా విభాగించబడుతుంది. అది అలాగ వ్యాపించి నజరేతు వరకు అలాగ వెళ్తుంది. అంతా కూడా యుద్ధ మైదానంగా మారబోతుంది. అక్కడ బెటాలియన్స్ ఒక్కొక్క దేశము వారి వరుసలో నిలబడతారు. ఇప్పుడే ఒక్కొక్క దేశం వారి పేరు, వారి జెండాలు ఎగరేసుకుంటూ యుద్ధానికి వచ్చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. నా ప్రియులారా, ఈ యొక్క మల్టీమీడియా ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే చాలా జ్ఞానవంతులైపోతున్నారు. ఈరోజున ఆలోచించేద్దాం. అది చూసి సంతోషించేవారు కొంతమంది, ఏడ్చేవారు కొంతమంది, బోరున ప్రభువా దయ చూపించమని అడిగేవారు కొంతమంది. కాబట్టి ఇశ్రాయేలు వారి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి యొక్క క్షేమము గురించి ప్రార్థన చేయిస్తున్నప్పుడు మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాము. ఈ రోజున వారు రక్తపు మడుగుల్లో ఉన్నారు, శత్రువులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆహారము, నిద్ర వారికి ఏమాత్రం కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. అయినా ప్రభు కంటి పాప వలె వారిని ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన వాగ్దానాలన్నీ వారి పక్షం నెరవేరుస్తాడు. ఇన్ హిజ్ ఓన్ టైం, ప్రతి దానికి టైం తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఎవరిని శిక్షించాలో, ఎవరు తిరుగుబాటు చేశారో, ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారికి ఆయన శిక్షించడం అనేది అది న్యాయవంతుని యొక్క ఉద్దేశము, లేకపోతే ఆయన యొక్క చిత్తము. కాబట్టి ప్రభు యొక్క జీవితంలో రెండు రకాల కోణాలు. ఒకటి న్యాయమూర్తి, రెండు కరుణామూర్తి. న్యాయమూర్తిగా ఆయన వ్యాజ్యమాడుతాడు, న్యాయమూర్తిగా తీర్పు తీరుస్తాడు. అందరికీ ఒకటే తీర్పు. ఇశ్రాయేలుకి వారు తప్పు చేస్తే వారికి కఠినంగా శిక్షిస్తాడు, ఇంకా ఎవరికైనా తప్పులు చేస్తే వారికి శిక్షిస్తాడు. కానీ తన ప్రియులని ఇశ్రాయేలు వారికే ఎక్కువగా దండిస్తాడు, ఎక్కువగా శిక్షిస్తాడు. పూర్వకాలం నుంచి ఇదే పని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధులు వారు ప్రభు బిడ్డలుగా పరిశుద్ధులై ఉండాలి. కానీ వారు తప్పు త్రోవలు వెళ్ళినందుకు దేవునికి కోపం వచ్చింది. ఈ రోజున ఆ ప్రభు కోపం తగ్గాలంటే, ఆయన తీర్మానం వెనక్కి రావాలి అనంటే, ఆయన మరలా జాలి కనికరముతో తిరిగి ఎస్టాబ్లిష్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? ప్రభువా, నా యొక్క చిన్న ప్రార్థన ఆలకించు, నీ ప్రియులైన ఇశ్రాయేలు వారిని కాపాడు, వారి టెరిటరీస్, వారి యొక్క సరిహద్దుల్ని కాపాడు, చెదిరిపోయిన ఇశ్రాయేలును భద్రపరచు, శత్రువులు వారి బారి నుంచి నువ్వు కాపాడుమని అడగాలి.
ఇది మన బాధ్యత. మిగతా వారందరికీ కూడా మంచి మనసు కలగచేయనట్టు, వారు వెనక్కి తగ్గునట్టుకు కూడా ప్రభుని బతిమలాడుకోవచ్చు. కాబట్టి మానవులందరూ కూడా ఒక్క తల్లి తండ్రి కడుపున పుట్టినవారే. కాబట్టి శాంతిని ప్రభువు నెలకొల్పులాగున మనము ప్రార్థన చేయవలసిన వారు. అటు భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.